హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. మనం దాదాపు ఒక 4-5 రోజులు అయిందనమాట వీడియో పెట్టి. అంటే నేను కూడా లేను, బయట అయితే వెళ్ళాను. ఏమంటే మీకు చిన్న బండి చాలా వరకు మనం పెద్ద బండిలో పెట్టాము ఈ మధ్య కాలంలో. అండ్ ఈ రోజు చూసుకుంటే చిన్న బండితో వచ్చినాము, మంచి బండితో వచ్చినాము అనమాట. మనం కూడా బయట పోయినాము, 2-3 డేస్ పోయినాము. మంచి బండి తీసుకోవాలంటే మన డీలర్లే అండి, ఖచ్చితంగా డీలర్ బండే. మంచి బండి ఎత్తాలన్న ఉద్దేశంతో మీకోసమే, మీ ఫ్యామిలీ కోసమే, చిన్న ఫ్యామిలీ కోసం మంచి బండి అయితే తేవడం అయితే జరిగింది. బండి పరంగా మాట్లాడుకుంటే ఆల్టో అండి. ఆల్టో 2019 విఎక్స్ఐ ఆప్షనల్ అండి. దీంట్లో ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ ఆప్షనల్ ఇట్లా వస్తాయన్నమాట. బేసిక్ కాడ నుంచి టాప్ ఎండ్ వరకు ఉంటుంది. విఎక్స్ఐ ఆప్షనల్ అంటే టాప్ ఎండ్ అంటే ఏమనుకుంటున్నారా? ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ బండికి కూడా. ఆల్మోస్ట్ మీకు ఆల్టోలు ఉంటాయి కానీ ఎక్కడైనా కూడా సేల్స్ కి చాలా మంది దగ్గర, అంటే డీలర్ల దగ్గర చెప్తాను, డీలర్లు ఆల్మోస్ట్ మీకు ఎయిర్ బ్యాగ్స్ ఉండవండి. అట్లా అంటే ఎల్ఎక్స్ఐ తెస్తా ఉంటారు అనమాట. ఎల్ఎక్స్ఐ లేకపోతే విఎక్స్ఐ తెస్తారు. విఎక్స్ఐ ఆప్షనల్ అయితే తేవరు, చాలా మంది తేరు, ఎందుకంటే కొద్దిగా రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి తేరు. ఇది విఎక్స్ఐ ఆప్షనల్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి లోపల. బండి పరంగా చూసుకుంటే బండి సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ బండి. 2019 సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ బండి. రీడింగ్ మాట్లాడుకుందాం. దీని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది రీడింగ్ అండి. రీడింగ్ చూసుకుంటే 13,000 అయితే తిరిగింది. ఓన్లీ జస్ట్ 13,000 అండి. 13,000 అయితే తిరిగింది బండి. 2 సర్వీసులు అయితే షోరూమ్ లో అయినాయి. జనరల్ సర్వీసులు అంటే అన్ని సంవత్సరాల నుంచి ఒక 2 సర్వీసులు అయితే చెయ్యాలి కదా, మరి అదే ఆయిల్తో అయితే నడపలేరు ఎవరు. 2 సర్వీస్ అయితే చేసినారు షోరూమ్ లో. అది తప్పనిచ్చి బండికి ఎక్కడ కానీ పెయింట్ కానీ అంటే ఏదైనా వర్క్ కానీ ఏది జరగలేదు. ఆ రీడింగ్ అంటే ఏం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే మరీ చిన్న గీతలు ఉంటాయి, చాలా కామన్ గా ఉంటాయి, మామూలుగా రేర్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కడైనా పెట్టేసినా కూడా పడతాయి. అట్లా గీతలు ఉంటాయి. బండి గురించి మాట్లాడుకుంటే బండి గ్రే కలర్ అండి, ఎలిఫెంట్ గ్రే కలర్ బండి. ఎందుకంటే లేటెస్ట్ కాబట్టి లేటెస్ట్ షేప్ అంతా లేటెస్ట్ వస్తుంది. బండి చూసుకుంటే మనము టైర్లు చూసుకుంటే షోరూమ్ లో ఉంటాయండి, ఫుల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ లో. ఎందుకంటే 13,000 తిరిగింది కాబట్టి అదే టైర్లు ఉంటాయి. స్టెప్నీ అయితే సీల్డ్ ఉంది. ఇంజిన్ అయితే పక్కా క్లీన్ ఉంటుంది. లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఇంటీరియర్ చూద్దాం రండి. ఇంటీరియర్ చూసుకుంటే మీరు ఫుల్ మ్యాట్ అయితే వేపించినారు వాళ్ళు. ఇంకా చూడండి సీట్ కవర్లు కానీ, ఎందుకంటే కవర్లు చింపినారు, బట్ ఇవైతే అట్లే ఉన్నాయండి. ఇంకా ఇంటీరియర్ లో మీకు ఫ్లోర్ మ్యాట్ చూసుకుంటే ఫ్లోర్ మ్యాట్ ఎక్స్ట్రాగా వేపించినారనమాట వాళ్ళు. ఇదే అండి ఎయిర్ బ్యాగ్స్ చూసుకోండి. ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. 2 ఇయర్ బ్యాక్ బండి అండి. ఇంకా లోపల చూసుకుంటే మీకు మానిటర్, యాక్చువల్ గా ఇది మానిటర్ వేసినారు వాళ్ళు ముందే, అంటే మామూలు ప్లేయర్ ఉన్నప్పుడు. బట్ ఈ మానిటర్ అయితే మళ్ళీ దీని కనెక్షన్ తీసేసి వాళ్ళు మళ్ళీ సపరేట్ గా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీరు ఎల్ఈడి అంటే స్క్రీన్ వేపించినారనమాట. స్క్రీన్ ఉంది, ప్లస్ దీనికి బ్యాక్ క్యామ్ అనేది ఉందండి. ఒక్కసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. స్క్రీన్ అయితే వేయించినారు. స్క్రీన్ అయితే దీని మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగా వస్తుంది అనమాట. దీంట్లో అంతా బాగా వస్తుంది. ప్లస్ ఏమంటే ఇంకా రీడింగ్ అండి, రీడింగ్ చూపిస్తాను. రీడింగ్ చూసుకోండి 13,000 అండి. 13,300 అయితే తిరిగిందనమాట. మీకు ఏసీ గానీ, ఇంకా కొత్త బండి అండి, షోరూమ్ బండి. గేమ్ చూస్తాం, ఏసీ గానీ అన్ని టోటల్ అన్ని వర్కింగే. ఇంకా టాప్ ఎండ్ కాబట్టి ఇవి కూడా మారుతాయి అనమాట మీకు లోపల. ఎందుకంటే ఎల్ఎక్స్ఐకి అయితే ఇవి రావు, మామూలు బేసిక్ వస్తాయి. విఎక్స్ఐ ఆప్షనల్ కాబట్టి మీకు ఇదంతా డాష్ బోర్డ్ అంతా చేంజ్ అవుతుంది అనమాట. లోపల సీట్ కవర్ గాని నుంచి, సీట్లు గాని నుంచి ఏది కుట్టించే పని ఉండదండి. షోరూమ్ బండి మనం తీసుకున్నామా, ఇంటికి పోయినామా అదే విధంగా ఉంటుంది. షోరూమ్ బండి తీసుకున్నామా అనే ఫీలింగ్ ఉంటుంది మీకు. ఎక్కడ కానీ కవర్లు కూడా చూసుకోండి, కవర్లు కూడా చింపిండలేదు వీళ్ళైతే గన. సన్ షేడ్స్ కవర్ చూసుకోండి ఇక్కడ. ఒకసారి నేను మ్యూజిక్ కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి. మ్యూజిక్ సిస్టమ్ అయితే బాగుందండి. ఇక్కడ చూసుకుంటే మీకు పవర్ విండోస్ కి ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడైతే మీకు పవర్ విండోస్ ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే నార్మల్ ఉంటాయండి. నార్మల్ అది అన్ని బండ్లు కామన్ గా ఇస్తాడు అనమాట, నార్మల్ లో ఉంటాయి. మీకు వెనకాల బ్యాక్ సైడ్ స్టెప్ని కూడా చూపిస్తానండి ఒకసారి. బండి అయితే 100% గా షోరూమ్ బండి అండి. ఎందుకంటే నిన్న మనం వాటర్ వాష్ చేసి నిన్న తెచ్చినాం అనమాట. వాటర్ వాష్ చేసి మనం ఈ రోజు అయితే వీడియో షూట్ చేద్దామని చెప్పి. నంబర్ చూసుకుంటే AP39BU0083 అండి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు బంపర్ కూడా, సేఫ్టీ బంపర్ కూడా వేయించాడు అనమాట. ఎందుకంటే చాలా మంది ఎక్స్ట్రా ఫిటింగ్ చేపిరు, కానీ వాళ్ళు ఎక్స్ట్రాగా సేఫ్టీ బంపర్ కూడా వేయించుకున్నారనమాట. లోపల ఒకసారి డిక్కీ అయితే ఓపెన్ చేస్తానండి. లోపల చూసుకోవచ్చు మీరు. బండికి సంబంధించిన కవర్ కూడా, అంటే బాడీ కవర్ ఉంది. ప్లస్ ఏమంటే లోపల మ్యాట్ కూడా ఒకటి ఉంది. మ్యాట్ కింద చూపిస్తే డిక్కి అంటే స్టెప్నీ చూసుకోండి. స్టెప్నీ చూసుకుంటే సీల్డ్ అండి, సీల్డ్ స్టెప్నీ ఇంతవరకు ఇప్పించలేదు అనమాట.
ఫుల్ ఉంది. ఎందుకంటే ఈ మార్క్స్ చూసుకోండి, షోరూమ్ మార్క్స్ అన్నమాట. ఇది యెల్లో బ్లూ అంటే ఇక్కడ చూడండి రెడ్ కలర్. ఇంకా ఇది వైరింగ్ చూసుకుంటే మీకు అంటే ఈ సబ్-ఊఫర్ అనేది వేసిన్నారు, వాళ్ళు బహుశా తీసేసినట్లున్నారు. వైరింగ్ కూడా ఉంది, సబ్-ఊఫర్ వైరింగ్ కూడా ఉంది. ఎవరైనా కావాలంటే సబ్-ఊఫర్ కూడా పెట్టుకోవచ్చు. లోపల జాకీ గానీ, మీకు వీల్ నట్ స్పానర్ గానీ అన్ని దీంట్లోనే ఉన్నాయండి బండిలో. ఇంకా యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే, మనం యాక్సిడెంట్ గానీ, ఏదైనా పార్ట్ మారిందా, పెయింట్ అయిందా అని చెప్పి ఇవేం ఉండవు. పెయింట్ ఎక్కడ అంటే చిన్న గీత అని చెప్తే కదా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడైతే గీత ఉంది. ఇది ఒకటే, ఇది ఒకటి తప్పనిచ్చి ఎక్కడ గానీ బండికైతే ఎక్కడ గానీ గీతలు గానీ ఏవి పడిండవు. మొత్తం బాడీ టోటల్ క్లారిటీగా మీకు ఒకసారి ఈ లైన్ నుంచి, ఈ లుక్ నుంచి బండి కూడా చూపిస్తాను. ఒకసారి బండి కూడా చూసుకోండి మీరు క్లారిటీగా. ఇన్సూరెన్స్ ఒకటి లేదండి, ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ అన్నమాట. బండికి ఇన్సూరెన్స్ అంటే దాదాపు ఇన్సూరెన్స్ అయితే మనం ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే కూడా ఒక 6-7 వేలతో అయిపోతుందండి అంతే. చిన్న బండి కదా, దానికి ఇన్సూరెన్స్ కూడా పెద్దగా ఏం కాదు. ఇంకా ఫ్రంట్ గ్లాస్ కూడా, అంటే ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోండి, షోరూమ్ నుంచి వచ్చే స్టిక్కర్ అన్నమాట. ఇది ఫ్రంట్ గ్లాస్ కి ఎప్పుడు కానీ ఇది షోరూమ్ నుంచి ఇస్తారనమాట. ఇది కూడా చూసుకోండి ఒకసారి. బ్యానెట్ ఓపెన్ చేస్తానండి, బ్యానెట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మీకు డోర్లు అండి, డోర్ల కార్డ్ చూపించాలా, ఎందుకంటే బండి ఎంత వాడినారు ఏమని డోర్ల కార్డ్ కూడా చాలా సార్లు చూపించాలనుకుంటా. ఏమంటే డోర్లు చూడండి, షోరూమ్ డోర్లు పడుతున్నాయి. ప్లస్ ఏమంటే ఇవి ఇంచెస్ అండి, ఇంచెస్ కానీ లాక్స్ కానీ ఇక్కడ చూడండి ఎంత కొత్తగా ఉంటాయో ఒకసారి మీరే. ఇవన్నీ మీకు చూస్తే అర్థమవుతాయండి. వీడియోలో చూసే కంటే కూడా నిన్న కూడా ఒక వేరే కస్టమర్కి చెప్పిన నేను, వీడియోలో కొన్ని వీడియోలో కనిపివు, అంటే కొన్ని గిర్రలు కానీ ఏమన్నా కానీ మనం లైవ్ లో వస్తేనే మనకు ఖచ్చితంగా కనిపించేది. వీడియోలో నిన్నదే వీడియోలో ఫోటోలో కంటే కూడా లైవ్ కి రండి అని చాలా సందర్భాల్లో నేను చెప్పిన, చాలా వీడియోలో కూడా చెప్పిన. ఇప్పుడు కూడా అదే చెప్పేది. మీకు వీడియోలో ఎట్టుందో నాకు తెలియదు కానీ వీడియోలో ఫోటోలో లైవ్ వస్తే బండి బాగుంటుంది. కొంతమందికి లైవ్ వచ్చిన తర్వాత నచ్చకపోవచ్చు, అట్లా 2 ఆప్షన్లు ఉంటాయి. ఎట్లయినా కూడా మనం లైవ్ లో చూసుకుంటేనే బాగుంటుందని చెప్పి నా ఫీలింగ్ అండి. ఇంకా లోపల బ్యానెట్ లోపల చూసుకుంటే ఇంజిన్ చూసుకోండి మీరు కావాలంటే. ఇంజిన్ ఎక్కడ కానీ చెక్కు చెదిరిండదండి, ఎందుకంటే 13,000 అయితే తిరిగిండే బండికి ఏం చెదిరింటది చెప్పండి. క్లారిటీగా నేను ఇంజిన్ అంతా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఏబిఎస్ అండి, ఇది ఏబిఎస్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇంజిన్ నంబర్ అంతా ఇక్కడ వస్తుందండి. చిన్న బండి ఫ్యామిలీకి అయితే నాకు తెలిసింది మంచి బండి ఫ్యామిలీకి అన్నమాట. ఎందుకంటే మనకు చాలా మంది సేఫ్టీ పరంగా, అంటే సేఫ్టీ సైడ్ ఆలోచించే వాళ్ళకైతే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అంటే చిన్న బండి తీసుకుందాం, చిన్న బడ్జెట్ లో తీసుకుందాం. ఇంకో విషయం ఏమంటే దీనికి ఫైనాన్స్ కావాలంటే కూడా తక్కువ, అంటే అంటే మామూలు మాక్సిమం అంటే కూడా ఒక 270-280 వరకు ఫైనాన్సే వచ్చేస్తుందండి. ఎందుకంటే నాకు తెలిసింది ఇంచుమించు మనకు సెకండ్స్ లో కొనే వాళ్ళకి ఫుల్ ఫైనాన్స్ వరకు నాకు తెలిసింది ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు కొత్త బండి దాదాపు 5.5 నుంచి 6 లక్షలు ఏమో ఉంది. ఈ బండి రేట్ పరంగా మాట్లాడుకుంటే మీరు ఎవరైనా దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి, దీని రేట్ చెప్తాను. ఎందుకంటే విఎక్స్ఐ ఎయిర్ బ్యాగ్ బండి కాబట్టి చాలా మంది 2019 విఎక్స్ఐ అంటేనే కొద్దిగా రేట్ చెప్తారు. దానికి కూడా ఒక 10,000 20,000 ఎక్కువ ఉంటుంది దానికంటే. ఎందుకంటే రీడింగ్ అండి, రీడింగ్ చూసుకోండి. ప్లస్ ఏమంటే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ప్రతిదీ సేఫ్టీ పరంగా ప్రతిదీ బాగుంటుంది. అండ్ బండి కూడా జెన్యున్ గా బండి బాగుంది. ఎవరైనా కావాలంటే చిన్న బడ్జెట్ లో కొనాలనుకునే ఉద్దేశం ఉంటే, ఎవరైనా ఫ్యామిలీ పర్సనల్ గా పెట్టుకునే వాళ్ళు మంచి బండి అని చెప్పి నా నా ఒపీనియన్ ఇది. ఒక బండి ఇచ్చాము ఇన్నోవా. చాలా మంది వన్ గురించి అడిగినారు నాకు. వన్ అయితే నేను డెలివరీ కూడా ఇచ్చేసా, నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను. అది ఎందుకంటే మనకు చాలా దూరం నుంచి ఒక 1 మంత్ నుంచి మా సబ్స్క్రైబర్ అన్నమాట అన్న, లక్ష్మణ్ రావు అని చెప్పి, ఏలూరు అయితే ఇది ద్వారకా తిరుమల అండి, ద్వారకా తిరుమల కాడ పక్కన విలేజ్. లక్ష్మణ్ రావు అన్న పేరు, అన్నగారు తీసుకొని వెళ్ళారు బండి. నేను షార్ట్ వీడియో కూడా పెట్టడం అయితే జరిగింది. ఆయన వచ్చి తీసుకొని వెళ్ళారు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇదే అన్నారు, అంటే వాళ్ళు అండం కాదు, ప్రతి సహజంగా జరుగుతుంది. వీడియోలో ఒక రకంగా, లైవ్ లో వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉంటాయి బండ్లు ఎప్పుడు. కానీ నేను అదే చెప్తా, చాలా మంది గుర్తు పెట్టుకోండి. ఎవడో ఫోటోలు పెట్టేసినాడు, ఎవరో వీడియో పెట్టేసినాడు అని చెప్పి గుడ్డిగా నమ్మొద్దండి. లైవ్ లోకి వచ్చి చూసిన తర్వాత నచ్చితేనే కొనుక్కోండి అని చెప్పి చెప్పాలా. ఎందుకంటే ఎవరు కానీ అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే నేనైతే 100% గా నా పరంగా నేను సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తానా, ప్రతి కస్టమర్ కి నేను సర్వీస్ కరెక్ట్ గా ఇవ్వాలని ఆలోచిస్తానా, అట్లే ప్రతి ఒక్క డీలర్, ప్రతి ఒక్క మీడియేటర్ ఆలోచించాలని చెప్పి నా చిన్న వినపం. ఎందుకంటే మనము క్రాసింగ్ చేయాలంటే ఒక రోజు 2 రోజులతో పోయేదైతే కాదు. క్రాసింగ్ కానీ ఏదైనా, అంటే ఏదైనా ఒక బండిలో ఏదైనా 30,000 40,000 కొట్టేయాలంటే ఒక రోజుతో 2 రోజులతో పోయేది కాదు. ఇది మనం ఏమంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ చేయాలా, మనకు లైఫ్ లాంగ్ స్టాండ్ ఉండాలా. దానివల్ల ఏమంటే మనం ఒరిజినాలిటీగా మనం కమిషన్ మీద బతుకుదాం అని చెప్పి ఆలోచనలో రావాలి అందరూ. నేను అదే అనేది. ఎందుకంటే
అంతా పక్కన పెట్టేసి మనం జెన్యున్ గా చేద్దాము అంట. ప్రతి ఒక్కరు మనం జెన్యున్ గా చేసుకుంటే, జెన్యునిటీ గా ఉంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఈ మాట ఎవరైనా అంటే నేను మామూలుగా ఒక ఫ్రెండ్ గా చెప్తానా అందరికి, మనం కరెక్ట్ గా క్లారిటీగా బిజినెస్ చేసుకుంటా పోతే బాగుంటుంది. ఇంకోటి ఏమంటే ఇంకోటి ఏమంటే మనం కూడా అంటే మనం బిజినెస్ చేసే వాళ్ళం, ప్రతి డీలర్ గానీ అందరూ గానీ కలిసికట్టుకు పోవాలండి. ఎందుకంటే యూనిటీ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిటీ అనేది లేదు ఈ బిజినెస్ తో. యూనిటీ లేని బిజినెస్ కూడా జరగదు. చాలా వరకు నేను చెప్తా, యూనిటీగా ఉండాలంటే. చాలా మంది ఏమంటే ఈ బిజినెస్ వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు పోటీగా, అంటే ఒకడు బండి తీసి ఇచ్చినాడంటే ఆ బండికి ఎట్లా కలబెట్టాలా, ఆ బండికి అంటే వాడి దగ్గర బండి కొనకూడదు, ఎట్లయితే వాడికి పేర్లు పెట్టాలా, వాడికి ఎట్లా కిందకి దించాలా అనే ఉద్దేశంతోనే ఉంటారు. ఎవడు ఎంతైనా చేసుకొని, నా ఒపీనియన్ ఏముంటుందంటే, నా బలంగా నేను నమ్మేది ఏమంటే, ఎవడి దగ్గర సొత్తు బాగుంటుందో వాడి దగ్గర ముద్దన్నా వస్తారు. నేను లోపల పెట్టుకున్నా వస్తారు. ఎందుకంటే నేను ఎక్కడో పెట్టుకున్నా కూడా నా దగ్గర సొత్తు బాగున్నప్పుడు నా దగ్గర మీరు వస్తారు ఖచ్చితంగా. అదే నేను అంటే పనికిరాని బండ్లు, తుకడా బండ్లు పెట్టుకొని రోడ్డు మీద పెట్టుకొని అమ్మినా కూడా ఎవరు రాడండి. ఎందుకంటే మంచి బండి ఇస్తేనే రేపు పొద్దున మనకు కూడా పేరు ఉంటుంది. ఆల్మోస్ట్ షోరూమ్ సర్వీస్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో నేను ఆలోచిస్తాను. ఇంతకు ముందు కూడా ఇచ్చినాము. బట్ ఇక్కడ నుంచి పర్టికులర్ గా ఇప్పటి నుంచి చాలా వరకు 100% గా షోరూమ్ ట్రాక్ ఉండే బండే కస్టమర్ ప్రిఫర్ చేసుకుంటున్నాడు. మీరు మీరు కూడా దయచేసి గుడ్డిగా నమ్మద్దండి. ఎవరైనా ట్రాక్ ఉంది లేకపోతే లేదు, ఉంటే ఖచ్చితంగా పెట్టమనండి, లేకపోతే షోరూమ్ ట్రాక్ చూపించమనండి. గుడ్డిగా నమ్మేద్దండి కస్టమర్ ఎవరైనా అని నేను చెప్తా. ఎవరైనా మీడియేటర్ కానీ, ఎవరైనా సెల్లర్ కానీ షోరూమ్ ట్రాక్ ఉంది చెక్ చేసుకోండి అంటే నేను ఒకటే చెప్తా ఆ మాటకైతే. చెక్ చేసుకోండి అంటే మీరు చెక్ చేయలేదా? అంటే మీ బండి మీరు సర్వీస్ చేయించేటప్పుడు మీ దగ్గర ట్రాక్ ఉండదా? మీరు ఎదుటోడికి చెప్తారు మీరు కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పి. అట్లా కాదు, మీరు మీరు చేసేటప్పుడు మీ దగ్గర సర్వీస్ ట్రాక్ ఉంటుంది ఖచ్చితంగా. అది చూపించండి. లేకపోతే కూడా అబద్ధం అయితే చెప్పి దయచేసి బండి అమ్మద్దండి. ఉంటే ఉంది లేకపోతే లేదని చెప్పండి దయచేసి ఖచ్చితంగా. ఓకే. దీని ఫోటోలు కావాలంటే ఫోటోలు కానీ, వీడియోలు కానీ, అంటే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను. ఫోటోస్ ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు దయచేసి మా ఆఫీస్ వాళ్ళకి కానీ, నాకు కానీ మెసేజ్ చేయండి, కాల్ చేయండి, మేము అప్డేట్ చేస్తాం. ప్లీజ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా అంటే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా ఏదైనా బండి కొనాలన్న ఆలోచనలు ఉంటే వాళ్ళు కూడా మన దగ్గర ఇచ్చుకుంటారు. అండ్ ఇంకో విషయం ఏమంటే, ఇక్కడ చూసుకోండి, మీకు మా కార్నర్ లో చూపిస్తా ఉంటాను. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, అది కూడా దయచేసి ఫాలో చేసుకోండి. మీరు ఎవరైనా అంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమంటే మనం షార్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాం. బట్ డైరెక్ట్ వీడియోలు కావాలంటే యూట్యూబ్ లోనే ఉంటాయి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకోసారి చూపిస్తాను మీకు, వీడియోలో కావాలంటే చూసుకోండి. స్క్రీన్ పైన కూడా మీకు రన్ అవుతూ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి తెలియక అంటే లేట్గా వస్తానని చెప్పి నాకు చెప్తాంటారు. ఇంకోటి ఏమంటే, మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడైతే దయచేసి మరి చూసి మాకు కాల్ చేయొచ్చు. చాలా మంది ఏమంటే బండి అయిపోయిన తర్వాత నాకు కాల్ చేస్తుంటారు. అట్లా కాకుండా మీకు వీడియో వస్తానే నాకు క్లారిటీగా నాకు కాల్ చేయడు. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామ్యాన్ కిరణ్ జాన్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.